నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఉద్యోగుల ఖాతాల్లోంచి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి 10,000 వెళ్ళేటట్టు ఒక బిల్లును తీసుకొచ్చింది. మరి ఈ పేరెంట్స్ భరోసా బిల్లు, దీని మీద ఉద్యోగులు ఏమనుకుంటున్నారు మాట్లాడదాం. ఉద్యోగ సంఘాల నాయకులు అలాగే సీనియర్ విశ్లేషకులు భుజంగరావు సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, తల్లిదండ్రుల భరోసా బిల్, ఈ బిల్లు నిజానికి అవసరమా? మన రాష్ట్రంలో ఎంతవరకు అవసరం? విచిత్రంగా ఉందమ్మా. పిఆర్ చేయకుండా, ఉమ్, 5 డిఏలు ఇవ్వకుండా, పిఆర్ చేయకుండా, రిటైర్డ్ చచ్చిపోతున్నా పట్టించుకోకుండా, ఉమ్, రోగాలు వచ్చినా కూడా చచ్చిపోతున్నా కూడా స్పందించకుండా, కోసుక తిన్న రూపాయలు వండుక తిన్న రూపాయలు మొండి మాటలు మాట్లాడకుండా, ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి అంటే మా అందరికి కూడా ఒక పెద్ద అన్నయ్యలాగా, ఒక కన్నతండ్రిలాగా కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన ముఖ్యమంత్రి మమ్మల్ని అందరినీ గాలి కొదిలేసి సంరక్షించినవాడు. ఉమ్, మీ తల్లిదండ్రులు సంరక్షించండి, ఉమ్, సంరక్షించకపోతే మీకు వచ్చేటువంటి జీతపత్యాల్లో 15% కోత పెడతా, ఆ డబ్బులు కూడా మీరు ఇవ్వాలని ఏం లేదు, ఉమ్, ఆటోమేటిక్గా కట్ అవుతాయి, ఉమ్, వాళ్ళకి చేరిపోతాయి అని అంటున్నాడు. ఉమ్, ఇట్లా మళ్ళీ చలాన్ల గురించి కూడా వచ్చింది. ఉమ్, ఆటోమేటిక్గా కట్ అవుతుంది, చేరిపోతాయి అని అంటే ఎంత పెద్ద నిరసన వచ్చిందో. అవును. రేవంత్ రెడ్డి గారికి ఉన్న గొప్ప దుర్గుణం ఏంటంటే లేనిపోని దాంట్లో ఏలు పెట్టుడు, వాసన చూసుడు, ఉమ్, విమర్శ వచ్చిన తర్వాత మళ్ళీ పక్కకు పోడు. ఉమ్, ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తాడు ఆయన విచిత్రమైనటువంటి మెంటాలిటీ. మా ఉద్యోగులు ఉపాధ్యాయులు అనుకుంటున్నారు, ఉమ్, నేను పొద్దున వాకింగ్ పోతే గిడ పక్కన అన్నమయ్య బాగానే తెచ్చిండే, 15% కట్ చేయమని చట్టం బాగానే తెచ్చాడు, బుద్ధిమంతుడు సీఎం. ఉమ్, అసలు ఈయన తల్లిదండ్రులు ఆడుకుంటారని మనం ఎన్నడూ చూడలేదు. ఉమ్, మరి ఏమన్నా బువ్వ పెట్టి మంచిగా చూసుకుంటుండా లేదా మనకి తెలియపాయ, మనకి వెరకలేకపోయా అని అంటే, ఇక అక్కడ ఉండేటువంటి నలుగురులో పెట్టినోడు అయితే గిరెందుకు తీసుకొస్తాడు, ఆయన చూడలేదు కాబట్టి నాలాగా వీళ్ళందరూ కూడా అట్నే ఇబ్బంది పెడతారేమో అనేటువంటి అనుమానంతో ఈ చట్టం తెచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నట్టుంది అని అంటున్నాడు. అంటే 15% కట్ అయితే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఉమ్, 15% కట్ అయి నీ అయ్యమ్మకు పోతున్నది కొడుక, నువ్వు వచ్చే జీతం ఎంత, నీకు ఇక నీకు పెట్టుడు తండగా, నిన్ను చూసుడు తండగా, పో మీ అయ్యమ్మ దగ్గరనే ఉండిపో అని పరిస్థితి ఏర్పడి ఇట్లా పంచాయతీ పెట్టే పని ఇది. ఉమ్, తల్లిదండ్రులు అమితంగా ప్రేమిస్తారమ్మా పిల్లల్ని. పిల్లలకు చదువు చెప్పించి, విద్యాబుద్ధులు చెప్పించి, వాళ్ళ జీవితం అంతా దారపోసి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడిన తల్లిదండ్రులు ఎవరు? ఉమ్, ఆ తల్లిదండ్రులు చూడని బిడ్డలు ఎంతమంది అమ్మా? నువ్వు ఆడపిల్లవు కదా, ఉమ్, మీ తల్లిదండ్రులు కష్టం వస్తే చలించకుండా స్పందించకుండా ఉంటావా? నా తోపుడు 4 ఉన్నారు ఆడపిల్లలు. ఉమ్, ఇయ్యడు ఆడపిల్లల్ని అమితంగా అభిమానిస్తా, ఇష్టపడతా. నా తల్లి 4 సంవత్సరాల వయసులో నా తల్లి పోయింది, నా తండ్రిని ప్రేమించిన. అలా నాలాగా మీలాగానే కాదు, సమాజం లోపల వేలాది లక్షలాది మంది, అనేక మంది తల్లిదండ్రులను సంరక్షణ చూసుకుంటా ఉన్నారు. మరి చాలా ఆస్తి మంది తగాల దగ్గర కోట్ల తగాదాలని మీరు అంటున్నారు, చాలా మంది ఏకంగా కేసులు పెడుతున్నారు. పేరెంట్స్, పిల్లలు మమ్మల్ని సరిగా చూసుకోవటం లేదు, బుక్కడి బువ్వ వేయట్లేదు మాకు అని చాలా మంది పేరెంట్స్ కేసులు పెడుతున్న పరిస్థితి. మరి ఈ బిల్లు చాలా హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకి. ఎవరికి? ఎవరైతే ఇప్పుడు పిల్లల చేతిలో తీవ్ర దారుణంగా అసలు ఒక బువ్వెడు కూడా కనీ పెంచి, ఇందాక మీరు అన్నట్లు విద్యాబుద్ధులు చెప్పించి మంచి మంచి జాబ్స్ లో సెటిల్ చేసిన తర్వాత కూడా తల్లిదండ్రుల్ని పట్టించుకొని పిల్లలు చాలా మంది ఉన్నారు. దానికి ఉదాహరణగానే ఎన్నో కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. వృద్ధ తల్లిదండ్రులు పిల్లలను మనం పట్టించుకోవట్లేదు, మేము రోడ్డున పడ్డామని కేసులు పెడుతున్న పరిస్థితి. మరి ఈ బిల్లు ఉపయోగమే కదా వాళ్ళకు. ఏ బిల్లు తెచ్చినా, ఏ చట్టం తెచ్చినా ఉద్దేశం బాగుంటుందేమో, బాగుంటుందని చెప్పట్లేదు. ఉమ్, దుర్వినియోగం మాత్రం 90% అవుతుంది. ఉమ్, ఇప్పుడు 498 ఉమ్, యాంటీ డౌరీ చట్టం వచ్చింది. ఉమ్, ఎంతమంది వేధించారమ్మా నా ఆడపిల్లల మగవాళ్ళని, ఇబ్బందులు హింసలు పడి ఎవరికి బయట చాలామంది చెప్పుకోరు. ఉమ్, అట్లాగని మగవాళ్ళంతా బుద్ధిమంతులు అని చెప్పి అనుకుంటాము. ఆడపిల్లల్ని హింస పెట్టి అనేక రకాలుగా వేధించే మగవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అవును. సమాజం అంతా ఎప్పుడు ఒకే రీతిగా ఉండదమ్మా. అవును. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఉన్నారు, ఉమ్, చూడని పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఈ రకరకాలు ఉంటారు సమాజంలో. కానీ నిర్బంధంగా ఒక చట్టం తెచ్చి కట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరండి? ఉమ్, నాకు వచ్చే జీతంలో నా తల్లికి ఏం తీయాలి, నా తండ్రికి ఏం తీయాలి, నా భార్యకి ఏం తీయాలి, నా పిల్లలకి ఏం ఖర్చు పెట్టుకోవాలి, అది నా స్వేచ్ఛ కదా. వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, ఒక ఆస్తి హక్కును హరించి నీ చేతుల్లోకి తీసుకొని చట్టం చేసి కట్ చేసి వాళ్ళ చేతుల్లో పెడతా అంటే లేని పంచాయతీ పెట్టినట్టే ఇది. ఉమ్, అంటే కన్న తల్లికి బోబెట్టనోడు ఉమ్, పినతల్లికి బంగారు గాజులు చేపించినట్టు నాకు ముచ్చట ఇది. ఉమ్, నేనేమంటున్నా అంటే మంచిది రేవంత్ రెడ్డి గారు, ఎవరికి రాని గొప్ప ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు నీకు ఎక్కడొస్తాయో. జూబ్లీ హిల్స్ ప్యాలెస్లు వస్తాయా,
మరి ఎక్కడొస్తాయో మరి ఆడనో నీ కథ తెలియదు, నీకు గురువు ఎవరో నీకు చెప్పేది ఎవరో కానీ మాతృదేవో భవ పితృదేవో భవ అనే సంస్కృతిలో మన సమాజం ఉంది. నేనైతే ఇప్పటికి అదే నమ్ముతున్నా. వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి సార్, తల్లిదండ్రులు బాగా చూస్తాయనేటువంటి ప్రశ్న మీరు వేయొచ్చు కాక, వృద్ధాశ్రమాలు రావడానికి ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసేటువంటి వెసులుబాటు లేక ఇద్దరు ఉద్యోగస్తులు, ఈమె జాబ్కి ఈమె పోతుంది, ఆయన జాబ్కి ఆయన పోతాడు. ముసలిళ్ళ కావాలి ఎవరు ఉండే అవకాశం ఉండదు. ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, అది కూడా ఒక కారణం. భర్త మంచోడే, కొడుకు మంచోడే, కోడలంటే పడదు, కోడలు సరిగా చూడదు, ఉండలేరు ముసలి వాళ్ళు, అవగాహన ఉండదు. అక్కడ వృద్ధాశ్రమం అవసరం వస్తుంది. ఆ రకంగా ఈ వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నమాట వాస్తవం, నేను కాదనడం లేదు. ఒక సంస్కృతిని చక్కదిద్దాలంటే నువ్వు ఇచ్చేటివన్నీ ఇచ్చి కడుపు నిండా మాకు భోజనం పెట్టి పరిపాలకుడిగా నువ్వు చూసి మా 5 డిఏలు మాకు చెల్లించి మా రిటైర్మెంట్ డబ్బులు మాకిచ్చి మా పిఆర్సీ మాకిచ్చి మీరు వేరు కాదు నేను వేరు కాదు మనందరం కూడా ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నేను కలిపి కాపాడుకుంటున్నాం నడుపుకుంటున్నాము, మిమ్మల్ని చూసే బాధ్యత నాదే. మరి మాకు అన్నీ ఇవ్వకపోతే నువ్వు మరి నీ దగ్గర ఎంత పర్సెంట్ కట్ చేయాలి, నీకేం కట్ చేయాలి? మాకు సంపాదన కట్ చేసినావు, మరి నీకు ఉన్న వాటిల్లో ఏది కట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు? అంటే నీకు చట్టం చేస్తుండే నీ మీదనే. నువ్వు ఒకటి మా దగ్గర ఓటు అనేటువంటి హక్కు ఉంటుంది, మా అవసరం వచ్చినప్పుడు మా తడాగా చూపిస్తాము. నువ్వు పనికి వస్తావా పనికి రావా అని చెప్పేది మేము. నువ్వే అంటావు 2029 దాకా నేనే ఉంటాను. ఎవరు చెప్పారు నీకు? 2034 దాకా ఉంటా అంటావు. అబ్బా ఎవరు చెప్పారు? తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు అంటే అది నెగిటివ్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కదా సార్. 100% ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు మేము, కానీ మేమేమంటున్నామంటే నీకు హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. కట్ చేయడానికి ఎస్, నీకు హక్కు ఎవరిచ్చారు? మా జీతం కట్ చేసి నువ్వు నేరుగా పంపడానికి నువ్వెవరివి? నువ్వు పెద్ద కొడుకువా? మా తోడ పుట్టినవా? కూడా పెరిగినవా? మా అయ్యమ్మ నిన్ను కన్నదా? ఎట్లా ఇది? ఏం సంస్కృతి అంటున్నా నేను. మీరు చెయ్యండి, చట్టం చేయండి, నిర్బంధంగా మీరు అమలు చేయకపోతే మీ ట్రాన్స్ఫర్ చెయ్యా, మీ ప్రమోషన్ ఆపేస్తా, మీ ఇంక్రిమెంట్ ఆపేస్తా. అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ప్రభుత్వానికి. నేరుగా జీతం కట్ చేసి చేతిలో పెట్టడం కాదు, చాలా రకాలుగా మార్గాలు ఉన్నాయి. వై డోంట్ యు అడాప్ట్ ఆల్ దోస్ పాలసీస్? అవన్నీ అమలు కానప్పుడు కదా ఇది అల్టిమేట్ యాక్షన్. ఇది అల్టిమేట్ యాక్షన్ అనేది ఎప్పుడు ఉండదు. సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. నువ్వు మొదలని కట్ చేసి చేతిలో పెడతా అంటే మాకు మీ అన్ని 420 హామీలు చెప్పినావు, 6 గ్యారంటీలు చెప్పినావు, 2000 పెన్షన్ అబ్బకు తాతకి 4000 చేస్తా అన్నావు, ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నావు, ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళని కాపురం చేయనియట్లే, భర్త ఒక మాట అనగానే బస్సు ఎక్కుతుంది అవగారెడ్డి వీక్తుంది, 10-15 రోజుల దాకా ఆమె రావడమే లేదు. బస్సులో నేను మన బస్సు ఎక్కి వచ్చిన ఆడవాళ్ళే అనుకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అవసరం ఉన్న కాడికి అవసరం లేని కాడికి మనం అందరం పోతున్నాం, ఫ్రీ బస్ ఉంది కాబట్టి అనుకుంటున్నారు. భర్త దగ్గర 30 రూపాయల టికెట్ 60 రూపాయలు అయింది, భార్యకు ఫ్రీ. ఇద్దరు 2000 లెక్క చేసుకుంటే ఇద్దరి దగ్గర తీసుకున్నా అని అర్థమవుతుంది వాళ్ళకు. అంటే ఈ రకంగా అన్ని నువ్వు ఎగ్గొట్టిన వాళ్ళు జనం అంతా అనుకుంటున్నారు, అబ్బో ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రుల దీవెన ముసలోళ్ళ దీవెన మంచిగానే ఉండాలని చెప్పి చట్టం తెచ్చిండు, బోబెట్టమంటుండు. మరి పెద్ద కొడుకు అనుకొని మనం ఓటేస్తాం కదా, 4000 పెన్షన్ మనకి ఇవ్వకపాయే, 2500 పెన్షన్ ఇవ్వకపాయే, మరి మనకి ఏ చేసి రైతు బంధు సగం ఎగ్గొట్టబట్టే, రుణమాఫీ కాకపాయే, మద్దతు ధర సన్న ఓట్లకే ఇచ్చే, మరి ఎన్ని రకాల తులం బంగారం దిక్కే లేకపాయే, మరి ఇవన్నీ ఇస్తానని కదా పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ను వదిలేసి రేవంత్ రెడ్డి మాయమటలు నమ్మి ఓట్లేస్తాం కదా. మరి ఇవన్నీ మనకి ఎగ్గొట్టిన ఆయన మన పోరగాల జీతం కట్ చేసి మనకి ఇస్తానంటున్నాడు. ఇది ఎక్కడ ముచ్చట చిత్రంగా ఉంది అని ముచ్చట పెడుతున్నారు పల్లెటూళ్ళ. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఒకటే పెన్షనర్లు కాబట్టి అట్లా అంటున్నారేమో సార్. నిజానికి ఉద్యోగులు అయితే ఎవరైతే ఇప్పుడు సర్వీస్ లో ఉన్నారో వాళ్ళకి అభ్యంతరం ఉండకపోవచ్చు కదా, ఎందుకంటే మీరంటే పెన్షనర్లు ఖచ్చితంగా కొడుకుల్ని కట్ చేసి నాకు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ఏమి ఇస్తున్నాడు నాకు అనేది మీరు ఎలాగో మీ డిమాండ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీకు అనిపించవచ్చు. కానీ ఎవరైతే సర్వీస్ లో ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది అందరికీ అమలు పడిస్తే తల్లిదండ్రులు చూసుకొని కొడుకులు ఎవరైనా ఉంటే అది మాత్రం తల్లిదండ్రులకు మంచి చేసిన విషయం అవుతుంది కదా. ఉద్యోగి ఉపాధ్యాయుడు దగ్గర జీతం కట్టే ఖాతాలో జమ అవుతుంది తల్లిదండ్రుల ఖాతాలు అంటే ఆ ఉద్యోగిని ఆ ఉపాధ్యాయుని దేని కింద లెక్క కడతారు? అయ్యమ్మకు పోబెట్టిన కింద లెక్క కడతారు. అట్లా ఒప్పుకుంటారా? ఇది సమ్మతిస్తారా? వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి ఒకరు నాన్న, ఎవరు నాన్న ఇదే మాట అంటారు. నేను ఇక సభ్యతగా మాట్లాడుతున్నా, సంస్కారంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది ఎవరికి రుచించడం లేదు, ఎవరికి ఇష్టం లేదు.
మనల్ని ఒక చిత్రీకరణ చేస్తా ఉన్నాడు తల్లిదండ్రులకు తిండి పెట్టిన వాళ్ళ మాదిరిగా. ఉమ్, ఇది ఎక్కడి విచిత్రమైన పరిస్థితి అని అంటా ఉన్నారు. ఉమ్, నేను తక్కువ అంటున్నా, నేను పెన్షనర్ కాబట్టి ఉమ్, నాకుండదు ఆవేదన. అవును ఉద్యోగులకు ఉంటుంది, ఉపాధ్యాయులకు ఉంటుంది, వర్కింగ్ వాళ్ళకి ఎక్కువ బాధ ఉంది. అవును వాళ్ళు కదా ఇబ్బందిగా పడేది. ఇక నష్టం కలుగుతుందా అంటే ఉమ్, నా జీతం పోతుంది, నా తల్లి దగ్గర నా తండ్రి దగ్గరికి వస్తుంది, ఇంటికి వచ్చినా నా తల్లిదండ్రులు 15% నా తీసుకోకూడదు నీ పైసలు నాకు ఇచ్చే అయ్యమ్మలు కూడా ఉన్నారు. ఉమ్, మంచిగా అయితే మన చెవులు పిండి 15% కట్ చేసి మా చేతుల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అని అనేటోళ్ళు ఉన్నారు. అబ్బో ఈయన చక్కదనానికి ఇచ్చేవి ఏమీ ఇవ్వలేదు, కానీ నా పోరని 15% కట్ చేసి మాత్రం నాకు జమ చేసిండు అయ్యా, ఎంత బుద్ధి మాత్రం ఎంత చక్కనోడు అనేటోళ్ళు కూడా ఉంటారు. ఉమ్, అంటే ఈ తిట్లుంటాయి, శాపనార్థాలు ఉంటాయి, అభినందనలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు ఎగ్గొట్టినటువంటి 420 హామీలు ఇస్తానని ఇయ్యనందుకు పల్లెటూరికి పోయి మొన్న 4 రోజులు నా భూమి ఉంటే కౌలుకిద్దామని పోయినా 10 మంది వచ్చి పంతులు కదా 4 మంచి మాటలు చెప్తాడేమో అని చుట్టూ చేరి తిడుతున్నారు. ఉమ్, ఎవరిని ఓటు వేయించిన నిరుద్యోగులను తిడుతున్నారు, ఉమ్, మనవలను ఉమ్, మనమరాలను తిడుతున్నారు. ఓటు వేయమని చెప్పిరట వీళ్ళు. ఉమ్, అన్ని ఇస్తాడు రేవంత్ రెడ్డి, బాగా ఇస్తాడు, ఈసారి ఒక్కసారి కేసీఆర్కి వేయకండి, ఉమ్, మాకు ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళని తిడుతున్నారు. ఓ పంతులు చదువుకున్నాడు ఆయన పట్టణంలో కూర్చుంటావు, నువ్వు 4 మాటలు మంచి మాటలు చెప్పొద్దా, అంతే ఎట్లా కావాలి, రేవంత్ రెడ్డిని ఎట దింపాలి అంటున్నారు. ఉమ్, ఎవరు దింపరమ్మా, భగవంతుడే దింపుతాడు. మళ్ళీ ఓటు మాత్రం మీరు తాగుడుకు మందుకు డబ్బులకు ఆశపడకుండా ఆలోచించి ఉమ్, సరి అయినటువంటి వ్యక్తికి మీరు ఓటేయండి అని నాలాంటి వాడు చెప్పిండు. ఉమ్, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సూచన అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు, మంచి మాట అనుకోవచ్చు, అవసరం ఉన్న వాటిల్లోనే ఏలు పెట్టండి, ఉమ్, అక్కర రాని వాటిల్లో అవసరం లేని వాటిల్లో ఏలు పెట్టి కాలు పెట్టి మొత్తం దూరిపోయి నేను బయటకు వస్తా అంటే పోయేటప్పుడు పోతావు, లోపలికి వచ్చేటప్పుడు అటు రావు, రూపం మారిపోతుంది, రంగు మారిపోతుంది, అవతారం మారిపోతుంది, ఆగమాగమై బయటకు వస్తావు. ఉమ్, ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న మాట వాస్తవం. ప్రజా ఆందోళన ఒకవైపు ఉంది, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఆవేదన ఒకవైపు ఉంది, నిరుద్యోగుల ఆక్రందన ఒకవైపు ఉంది, అనేక రకాలైనటువంటి నీ చుట్టూ ఉన్నారు, నీ సీట్ ఎప్పుడు గుంజుకోవాలి, మేము ఎప్పుడు ఎక్కి కూర్చోవాలి అనేటోళ్ళు ఉన్నారు, అనేక మంది నీ వైపు ఉన్నారు. తర్వాత కుటుంబ పాలన అని అంటున్నారు. పాపం అదృష్టవంతుడు, ఒకతే బిడ్డ ఉంది, సరిపోయేంత ఈయనకు ఆమె బువ్వ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఈయననే తరతరాలు సరిపోయేంత సంపాదించుకున్నాడు. నేను అనేక వీడియోలో నేను అన్న ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి గారు, పట్టకపోతావా, కట్టకపోతావా, మోసుకపోతావా, వదిలిపెట్టి పోవాల్సిందే కదా, చేసుకున్న కాడికి చేసుకున్నావు, దోసుకున్న కాడికి దోసుకున్నావు, సంపాదించుకున్నావు సరిపోయింది కదా. ఇప్పుడైనా జనాలు చూడవా రేవంత్ రెడ్డి గారు, మా బాధలు ఇప్పటికైనా అర్థం చేసుకోవు రేవంత్ రెడ్డి గారు అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒళ్ళు మనోళ్ళు తిడుతున్నారు. ఉమ్, మొన్న ఒక ఆమె తలపండు వారు కానీ తిడుతున్నది, నాకు అర్థం కాలే. ఉమ్, తలల పండు ఉంటుందమ్మా, రేగు పండు ఉంటుంది, జామ పండు ఉంటుంది, అని తలల పండు ఏంటిది అంటే ఓ కొడుక నీకు తెలియదా అన్నది. తెలియదమ్మా అంటే కాలబెట్టినాక చిత్తులో చేస్తే పటక్కన పగులుతుంది కొడుక తలకాయ, అలాగే మెదడు ఉంటుంది, అది కాలిపోతుంది, తిట్టుతుంది, తలపండు అంటే మెదడు కొడుక అన్నది. ఉమ్, గంతగనం తిడతారమ్మా ముఖ్యమంత్రి గారిని అంటే, మాకు మీ అన్నీ ఇంత హింస పెడితే నాకు మొత్తం ఒక యూరియా సంచి దొరకకపోయా, పండే పొలాలు ఎండిపోయాయి, ఉమ్, నీళ్లు లేకపోయా, నిప్పులు లేకపోయా, తాగే నీళ్ళు లేకపోయా, ఏది రాకపోయా, ఏది అందకపోయా. మరి నా కడుపు మండుతుంది, నువ్వు కడుపు నిండి ఉన్నావు, నువ్వు మంచిగానే మాట్లాడతావు, నాకేం ఆకలి. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ బాబుది ఏమైనా, మీ కూడా కొడుకు ఒకవేళ గవర్నమెంట్ జాబర్ అయ్యుండి తన నుంచి డైరెక్ట్ గా ఎవరు చెప్పినా చెప్పకున్నా ఆ 10% ఏదైతే మీ అకౌంట్కి వస్తే మీరు ఇట్లా మాట్లాడరేమో. 100% యశోదమ్మ, తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లల్ని హింస పెట్టాలి, పిల్లల్ని గోసపెట్టాలి, గుంజుకోవాలి, ఏ తల్లికి ఏ తండ్రికి ఉండదమ్మా, ఉండదు. వాళ్ళు అర్ధాకలతో ఉండి కూడా ముసలి వయసులో త్యాగం చేస్తూ కూడా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళే, వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళే. ఇప్పుడు కరోనా టైంలో తండ్రికి కొడుకు ఇద్దరికి జబ్బు వస్తే ఒకే ఒక రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఉంటే దాంతో కొడుకు బాగా బతకాలన్నా తండ్రి బాగు బతకాలన్నా అంటే కాడ హాస్పిటల్ పరిస్థితి వస్తే కొన్ని కేసులు జరిగినాయి. తండ్రి ఏమన్నా తెలుసా, ఇవాళ కాకపోతే రేపైనా నేను పోయేటోనే కొడుక, నువ్వు బతకాల కాబట్టి మా వాడికి ఇవ్వండి రెమ్డెసివిర్, అది ఇవ్వండి మా కొడుక్కి అని చెప్పి తండ్రి త్యాగం చేస్తాడు, తల్లి త్యాగం చేస్తుంది. పిల్లలు ఆ త్యాగాలను గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. ఇందులో తేడా ఏమైనా వస్తే మానసిక పరివర్తన, పశ్చాత్తాపం ఎప్పుడో ఒకసారి మనిషి అయి పుట్టినందుకు ఆలోచన వస్తుంది, పన్నప్పుడో లేచినప్పుడో ఉన్నప్పుడో ఉండదు. ప్రభావితమైనటువంటి శక్తులు కూడా చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, నేర్పే వాళ్ళు ఉంటారు. ఒక సత్సాంగత్యమే ఉంటుంది అనుకోవాలి,
దుష్ట సాంగత్యంగా కూడా ఉంటుంది. అనేక పరిసరాల ప్రభావాల వల్ల మారొచ్చు కాక మనుషులు. కానీ పరిష్కార మార్గం ఇది కాదు. 15% కట్ చేయడం అనేది పరిష్కారం కాదు అంటున్నాను నేను. ఒకవేళ కట్ కి ఎవరైనా అడ్డుపడితే శిక్షలు అంటున్నారు సార్. ఎట్లాంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటది? నిజానికి శిక్షలు మీరు సమ్మతిస్తారా? ముఖ్యంగా పక్క రాష్ట్రాలకి మనం ఒక రోల్ మోడల్ లాగా ఉన్నాం. ఈ తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు పుణ్యమా అని మనం ఒక రోల్ మోడల్ అవుతాము పక్క రాష్ట్రాలకని కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇవాళ నేను పేపర్లో చూసిన సుప్రీం కోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. భార్య తల్లిదండ్రుల ఆస్తిలో భర్తకు హక్కు ఉండదు అని చెప్పారు. ఉమ్. ఎందుకో ఆ కేసు ఏమైందంటే ఉమ్. ఒక వరకట్నం తీసుకోవడమే కాదు, ఉమ్. ఆ ఆ బిడ్డకు సంబంధించిన తల్లిదండ్రులకు లక్షల కొద్ది కోట్ల కొద్ది ఆస్తి ఉంటే అక్కడి నుంచి తెస్తవా తేవా అనే వేధింపులు మొదలయ్యి ఇవ్వకపోతే కేసులేసి ఆ రకంగా సాధించే కేసులో నీకు భార్య మీదనే హక్కు ఉంటుంది కానీ భార్య తల్లిదండ్రుల మీద హక్కు ఉండదు అని చెప్పింది. ఉమ్. ఓకేమ్మా. ఉమ్. అదే కోర్టు కొన్ని తీర్పులో కొన్ని కేసుల్లో ఏం చెప్పిందంటే ఒకతే బిడ్డ, ఉమ్. తల్లిదండ్రులు తప్ప ఎవరు లేరు, ఆ కొడుకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చినప్పుడు బిడ్డ తల్లిదండ్రులు అర్హులవుతారా కారా అనేటువంటి కేసులో 100% బిడ్డ తల్లిదండ్రులు ఆ ఇన్సూరెన్స్కి అర్హులు అని చెప్పింది. అంటే ఆడపిల్ల అయినంత మాత్రాన బాధ్యత ఉండకుండా పోదు అని చెప్పింది. ఉమ్. మగవాడి అయినంత మాత్రాన ఒక ఆడపిల్లని చేసుకున్నంత మాత్రాన వాళ్ళ పుట్టింటి పైన హక్కులు సాధిస్తా అంటే కుదరదు అని కోర్టు చెప్పింది. ఉమ్. ఇక శిక్షలు ఏ రకంగా ఉండబోతాయి అని అంటే రేపు అమల్లోకి వస్తే కానీ అర్థం కాదు. తెలుస్తుంది. ఉమ్. బహుశా ఇదే ఉరితాడై మెడకు చుట్టుకొని ఉమ్. రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అబ్బో నాకు 15,000 వస్తున్నాయి, నా కొడుకు పోబెట్టకపోతే రేవంత్ రెడ్డి పుణ్యమే ఇదని అనుకుంటోళ్ళు ఉంటే ఉండొచ్చు కాక ఉమ్. కొద్దిమంది ఉండొచ్చు, లేక జగన్ ఎక్కువనే ఉంటారేమో తెలియదు. పరిణామాలు అమల్లోకి వస్తే కానీ అర్థం కాదు. ఉమ్. కాబట్టి ఎప్పుడైనా కూడా చూపించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి ఉండకూడదు. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగో ఖచ్చితంగా ఆ పిల్లలుంటే తల్లిదండ్రులను వదిలేసి పోవద్దనే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చేతుల్లో పడి ప్రభుత్వాన్ని తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యత పరోక్షంగా ముఖ్యమంత్రి తీసుకొని ప్రత్యక్షంగా జీతాల్లో కోతబడి తల్లిదండ్రుల చెల్లింపులు జరిగితే పోయినా కూడా ఆ పేరు పిల్లలకు రాదు. ఉమ్. ఉమ్. తల్లిదండ్రులు బోబెట్టిన కిందనే వస్తుంది. మంచిగా అయింది వీళ్ళు 15% కట్ చేసి పంపిస్తున్నాడా, వీడు పెట్టిన అడే ఆ తల్లిదండ్రులు బోబెట్టిన వీడు అంటారు. ఆ చెడు పేరు ఆ మరక జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోకుండా, ఆ చట్టానికి ఎవరు దొరకకుండా, ఆ కోతాలకు ఎవరు గురి కాకుండా అలాంటి వారు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారు మీ చట్టం అవాసు పాలైపోయింది, చట్టానికి చిక్కేటువంటి కర్మ మాకు లేదనేటువంటి సంకేతం ఇచ్చే విధంగా సొసైటీలో తల్లిదండ్రులను సంరక్షించుకోవాలి పిల్లలంతా అని నేను పిల్లలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిల్లల్ని ఆశీర్వదిస్తూ వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇది ఒక కుటుంబంలో చిచ్చు పెట్టే తతంగమే ఈ పేరెంట్స్ సంరక్షణ బిల్లు. నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు ప్రేమను చూపించే పిల్లలు తప్పకుండా చూసుకుంటారు. నిజంగా ఒకవేళ పిల్లలకి తిండి పెట్టకుండా పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు చూసుకోకుండా ఉంటారో వాళ్ళకు ఒక ఇంత ఇది మేలు చేసినా ఓవరాల్గా అయితే ప్రతి కుటుంబంలో ఈ సంరక్షణ బిల్లు పుణ్యమా అని చిచ్చే లేస్తుంది, చిచ్చే రగులుతుంది. ఇది సార్ ఒపీనియన్. ఉద్యోగ సంఘం నాయకులుగా ఉన్నారు. నిజానికి ఉద్యోగుల్లో దాదాపు ఇదే ఒపీనియన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ ఒక ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ మోహిత్తో యశోద, పల్లవి టీవీ.